UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీకా ఏదో నిజం చెప్తున్నాడంట నాకు. అది కలిస్తే కానీ తెలియదు ఏం ఏం చెప్తున్నాడు అనే విషయం. ఆహా, మీకు చెప్పట్లేదు, అందరికి చెప్తున్నట్టు లేదు. రైట్. సరే, మరి ఇట్లా ఉన్న మీ లైఫ్ ఓకే. అసలు మీకు ఉప్పల వాళ్ళకి సంబంధం ఏంటి? ఉప్పల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చాడు? ఉప్పల్ వాళ్ళకి నాకు సంబంధమే లేదు. అసలు ఉప్పల్ వాళ్ళకి ఇప్పటివరకు మాకు కాంటాక్ట్ లేదు. నేను మొన్న పొలిటికల్గా పోటీ చేసిన కదన్న, దాంట్లో కేతిరెడ్డి వాళ్ళు దింపినారనమాట. వైసీపీ వాళ్ళ ఫొటోస్ నా ఇంటికి ఎవరు వచ్చినారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి. ప్రతి దాంట్లో వైసీపీ జగన్ ఫోటో ఉంటుంది అనమాట. అంటే నేను యాంటీగా కేతిరెడ్డికి కదా, ఒక వీడియో మీకు ఇస్తాను, నువ్వు దాన్ని డిస్ప్లే చేయండి. దాంట్లో కేతిరెడ్డే గెలుస్తాడని ఉప్పల్ వాళ్ళ నోట్ నుంచి అన్నాడు అనమాట. మా ఇంటికి స్పెషల్గా ఇప్పుడు గొడవ పడాలంటే నేనున్నప్పుడు రావాలి కదా, నేను లేనప్పుడు వచ్చి నువ్వు ఆడుకోపోయినావు అంటే ఎట్లుంటా? అదే రోజు నా పైన ఎస్టీ తప్పుడు కేసు పెట్టారు. నన్ను డిఎస్పీ పిలిచినాడు. నేను డిఎస్పీ ఆఫీస్లో ఉన్నా. కరెక్ట్గా మా ఇంటికి పోయినారు మాట్లాడుకొని. మేము వస్తున్నామని నువ్వు లేవంటే నేను ఉండేది ధర్మవరంలో ఉన్నా, మీరు మా గ్రామంలో ఉన్నారు. నేను ఎట్లా వస్తా అక్కడికి? మీరు చెప్పండి అన్న. అంటే మీ గురించి మామూలు కలవడానికి వచ్చాడా లేదంటే? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేయాలంటే 10 మంది సంతకాలు షూరిటీ పెట్టాలన్న. ఓకే. ఒక నామినేషన్ ఫైల్ అవ్వాలంటే దాంట్లో నేను ఏం చేసిన అంటే 10 మందిలో లాస్ట్ ఫైనల్ దాకా అందరూ నాకు సపోర్ట్ చేస్తారో లేదో, మా అమ్మ ఉంటే మేలు కదా, ఫైనల్ దాకా సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మా అమ్మని సైన్ చేయడానికి పెట్టుకుందాం అనుకున్నా. అది వాళ్ళు గెస్ట్ చేసినారు మా ఊరోళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నామినేషన్ ఇస్తుంది వేరు కదా అన్న ఉద్దేశంతో ఇంటి మీద పోయి గొడవ చేసినారు. ఈ ఐషు మాత ఈ ఉప్పల వాళ్ళ టీం పోయి. ఓకే. కాదు, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అన్నారు, రాఘవేంద్ర లవ్ స్టోరీ ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు యూట్యూబ్ చేసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఏం చేద్దామని చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసులో నేను చూసినది ఏంటంటే స్టేషన్లో సెటిల్మెంట్లు కొన్ని జరుగుతుంటాయి అన్న. ఓకే. అది బుక్ కబ్జా అయినా కానీ అమ్మాయిల సెటిల్మెంట్ ఏదైనా సెటిల్మెంట్ జరుగుతుంటాయి అనమాట. అట్లా సెటిల్మెంట్ ఒకటి. తర్వాత నేను మీడియాలకి ఏపీటీఎస్ న్యూస్ ఛానల్లోకి వెళ్ళిన. ఒక 2 years చేసిన వర్క్ మీడియాలో వర్క్ చేశాను. యూట్యూబ్ లో కొడితే నా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. రోడ్డు సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నేను యాంటీగా తీసుకెళ్ళిన వార్తలు. అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాకా తీసుకెళ్ళిన. అక్కడక్కడ రోడ్లు వేసినారు. అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా రాయరా అట్లాంటి వార్తలు, నేను రాస్తా, చిన్న ఛానల్ అయినా కూడా. సో ఈ అమ్మాయి డేర్గా వేస్తుందని అప్పుడే నా మీద కొంచెం ఇది ఉండే వాళ్ళకి. అట్లాంటిది మా ఊరికి రోడ్డు లేకుండా 26 years నుంచి లేదు. ఒక వీడియో పెట్టా జగన్ దాకా పోయింది. మూడో రోజుకి రోడ్డు కూడా పడింది. సో అప్పుడు వాళ్ళకి డబ్బు లాస్ కదా, ఎలక్షన్ మూమెంట్ లో బిల్లులు అవ్వవు. అట్లా ఈ అమ్మాయి ఇట్లనే ఎదుగుతుంది, ఈ అమ్మాయి వల్ల మాకు లాస్ అవుతుంది. ముఖ్యంగా నేను చేనేత అమ్మాయిని. చేనేత ఓట్లు 30,000 నుంచి 40,000 దాకా ఉన్నాయి ధర్మవరంలో. సో అవి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది, ఈ అమ్మాయి నోరు ఎలా అయినా నొక్కేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసినారు, ఫస్ట్ నా పైన కేసు పెట్టినారు. ఫస్ట్ అనంతపురం అమ్మాయి ఒక ఆమెతో చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఉప్పల వాళ్ళ ఇంటి దాకా వచ్చే వరకు అయింది. ఒక పక్క మా అమ్మని కేసులో పెట్టినారు, నన్ను కొట్టించినారు. నన్ను కొట్టి నేను కొట్టినట్లు క్రియేట్ చేసి నా పైన మా అమ్మ పైన కేసు పెట్టినారు. ఇప్పుడు కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్రెడీ డిఎస్పీ పైన సస్పెండ్ చేయండి అని నేను ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన. లోకాయుత అని కలెక్టరేట్లో ఉందన్నమాట కర్నూలులో, అక్కడ కూడా పంపించిన. సో దగ్గరలో అయితే డిఎస్పీకి అయితే సస్పెండ్ అవ్వడం గ్యారంటీ అన్న. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసులు వేసుకుంటా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి అట్లా. నాకు ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే, నేను 2018-19లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్రామ పోలీస్ వాలంటరీ వినింటారు, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఉండాలి. అప్పుడు 50 మందిలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. దాంట్లో నేను సెలెక్ట్ అయినా మా దాని నుంచి, మా పంచాయతీ నుంచి. అప్పుడు నేను ఒక 2 years పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ లాగా వర్క్ చేసిన అనమాట. అప్పుడు నాకు స్టేషన్ అంటే భయం పోయింది. ఇటు వచ్చేసి ఇంకా నేను మీడియాలో వర్క్ చేసిన. ప్రజల్లో తిరగాలి కదా మీడియా అంటే. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా వాళ్ళలో తిరగంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. మనం డైరెక్ట్ చెప్తే మన మీద కేసులు వేస్తున్నారు. అదేందో అధికారికంగా చెప్దాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడదాం, అప్పుడు జనాలు తెలుస్తుంది అన్నట్టు. నిలబడంగానే ఒక 6 months నుంచి నేను బర్రెలకు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన. పరిచయమే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన నేను. ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్ అంటే ఎవరు చూడరు. ఒక వీడియో పెడితే వైరల్ అవుతుంది, వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది. అట్లా నేను స్టార్ట్ చేయడంతో మరి కేతిరెడ్డికి భయం అయిందో ఏమో నాకు తెలియదు. కొన్ని వాళ్ళ భూ కబ్జాలు అంట అవి ఇవి అన్ని బయట పెట్టాను నేను. సో అలా నా మీద అట్లా ఎలక్షన్ టైంలో అప్పుడు నేనేం మాట్లాడలేను. ఎలక్షన్ టైంలో నిజంగా కేతిరెడ్డి భూ కబ్జాలు చేస్తాడన్న. రీసెంట్ గా ఒకటి అనౌన్స్మెంట్ కూడా చేసినాడు. ఏంటంటే మినిమావిడి తోట అని ఒకటి ఉందన్న, ఆంజనేయ స్వామిది. అది 19 ఎకరాల 84 సెంట్లు ఉంది.
అది ఇప్పుడు రీసెంట్గా సిపిఐ వాళ్ళు మామూలు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆ 19 ఎకరాల్లో టెంట్లు వేసినారు. అది వాళ్ళు 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు కూర్చొని. దాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు రీసెంట్గా. ఏమి ఇచ్చినాడంటే, నేను ప్రభుత్వంలో లేను, నేను ఇవ్వలేను, మీరు ఇస్తారా, నేను వచ్చిన తర్వాత నేను ఇవ్వాలా. ఒక దేవుడి మాన్యాన్ని ఒక లా చట్ట ప్రకారం చట్టం ఉంటుంది, ఒక దేవుడి మాన్యాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాడకూడదు అని. అప్పుడు కేతిరెడ్డి ఎట్లా ఇస్తాడు? ఎవరికి ఇస్తా అన్నాడు? జనాలకి ఇస్తాను ఆ పొలాన్ని అన్నాడు. పొలాన్ని జనాలకి ఇస్తా అన్నాడా? ఓకే. ఎట్లా ఇస్తాడు దేవుడి మాన్యాన్ని? ఆల్రెడీ లీజ్కి ఇవ్వచ్చేమోగా. పని చేస్తాను అంటున్నాడు ఒక్కొక్కరికి. లీజ్ కంటే అది అందరికి ఇచ్చేకుండదు. కొంతమంది కోర్టుకి వెళ్ళి మేము శిస్తు కడతాము మీకు, మాకు వచ్చిన దాంట్లో అని తీసుకుంటారు. అట్లా ఎవరికి పంచిపెట్టడానికి ఉండదు. ఇండైరెక్ట్ గా నేను ఇస్తాను అంటాడు. అట్లా ఎట్లా ఇస్తాడు? కబ్జా చేసి ఇవ్వాలి కదా, ఆడే తెలుస్తుంది కబ్జా చేస్తున్నాడు అని. ఆ లాజిక్ గా ఆలోచించండి. ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి ఆ లాజిక్ పాయింట్ కూడా అర్థం అవుతుంది. ఎలక్షన్ ముందరే అందుకని మీరు లా చేస్తున్నారు కదా, అంటే ఈ లాజిక్ లన్నీ పట్టుకుంటున్నారు కాబట్టి కొన్ని నేర్చుకుంటున్నా. ఈ మధ్యలో మన లాయర్ రాజేష్ సార్ ఉన్నారు కదా, కొన్ని నేర్పిస్తున్నారు. ఆయన కూడా పరిచయం ఉన్నారు మీకు? నా ఎస్టీ ఎస్సీ ఎలక్షన్ టైంలో నేను జైలు వెళ్లాల్సిన టైంలో ఆయన దేవుళ్ళలాగా వచ్చి మా క్యాండిసిటీ బెయిల్ తెచ్చి నాకు నామినేషన్ వేయించాడు. అన్ని చూసుకునేది కూడా సార్. ఓకే. మీకు బర్లక్ ఎలా పరిచయం అసలు? ఎందుకని బర్లక్ నామినేషన్ వేసిన తర్వాత నాకు ఒక ఇండిపెండెంట్ గా ఈ అమ్మాయి బాగా ధైర్యంగా ఉందనే ఉద్దేశంతో ఆ అమ్మాయి వీడియోస్ అన్ని ఎలక్షన్ టైంలో నేను పెట్టి సపోర్ట్ చేసిన అన్న. మీరా? తర్వాత నేను నామినేషన్ వేస్తున్నాను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బర్లక్క ఒక వీడియో చూసింది. సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటుంది అని నాకు అమ్మాయి చెప్పింది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో, ఇన్స్టాలో మాట్లాడుతుంటుంది, మీతో మాట్లాడుతాను. ఓకే, రైట్. సో ఆమెకి ఏమన్నా బాధ వచ్చినా కూడా నేను మెసేజ్ పెడుతుంటా, కూల్, ఇవంతా మామూలే, రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు, భయపడద్దు. ఓకే. అమ్మాయి డైలాగ్ అమ్మాయికి చెప్తుంటా నేను కూడా. బర్లకి మీరు ధైర్యం చెప్తారు అనమాట, రైట్? అంటే అమ్మాయి నాకంటే ఒక 5 years చిన్న అమ్మాయి. సో కొంచెం నాకు వచ్చిన వేలో నేను చెప్తుంటా అనమాట. రైట్. మరి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు? నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదన్న. న్యూస్ పోలీసులు పొలిటికల్ అన్ని అయిపోయింది. రియాలిటీ అంటే సినిమాలో అంటే అది ఒక ఎవరిదైనా జరిగినది చూపిస్తారు. నేను ఆల్రెడీ రియాలిటీ చేస్తున్నా కదా ఇక్కడ, మళ్ళీ సినిమాలో ఫైట్ చేస్తున్నారు కదా. రియాలిటీ వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అక్కడ? ఓకే, రైట్. సరే అమ్మా, ఇంకో విషయం, ఇప్పుడు కేతిరెడ్డి గారి మీద నువ్వు కేసు వేయడం, అదే అలిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆయన నీ మీద నువ్వు ఎక్కడ ఆయనకి పోటీకి వస్తావు అని, లేదంటే ఆయన చేస్తున్నా ఆయన్ని బయట పెడుతున్నావు అని చెప్పి నీ మీద భయపడి ఇట్లా దాడి చేపిస్తాడు అని చెప్పని అంటున్నావు. మరి ఇవన్నీ నిజంగానే జరిగినాయి, నిజంగానే జరుగుతున్నాయని చెప్పని మేము నమ్మాలంటే ఏంటి ఆధారం ఏంటి అసలు? నా ప్రతి వీడియోలో నేను ఏది నోటితో చెప్పను, ఎవిడెన్స్ చూపించే మాట్లాడతా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే నా పైన పరువునా చదవయ్యాడా? ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, వేయలేడా? ఎందుకు వేయలేదు? నా మీద ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు? ఆయన ఏది డైరెక్ట్గా చేయడన్నా. ఇప్పుడు ఏ కబ్జా అయినా డైరెక్ట్ చేయడు, బినామీ వీళ్ళ పేరుతో చేస్తాడు. ఇప్పుడు మినిమామిడి చెప్పినానే, అది కూడా వైసీపీ వాళ్ళు 5 మంది 1 bill చేయించుకున్నారు. ఎట్లా చేయించుకుంటారు? ఒక దేవుడు స్థానాన్ని, దేవుడు మానాన్ని ఒక లా చట్ట ప్రకారంగా ఉంది, దేవుడిని ఎవరు కబ్జా చేయలేరు అనమాట. సో వాళ్ళే కదా చేసినది బినామీలు. అక్కడ తెలిసిపోతుంది ఇండైరెక్ట్ కబ్జానే. ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేరే బీరే సోమశేఖర్ అన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న 6 ఎకరాలు కొని పెట్టిండే, వాళ్ళ నాన్న చనిపోయినాడు. దానికి సంబంధించింది, దాన్ని ల్యాండ్ అమ్మాలని చూస్తే మేము 1 కోటి ఇస్తాము. నా ఇన్స్టాగ్రామ్లో అయితే కింద కాల్ రికార్డులు కూడా ఉన్నాయి, దాంట్లో కేతిరెడ్డి మాట్లాడిన రికార్డు కూడా ఉంది. దాంట్లో ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళు, విఆర్ వాళ్ళు ఉంటారు కదా, మేము ఇచ్చినది తీసుకొని పోరా, లేకపోతే మేము చంపేస్తాం అండ్ డైరెక్ట్గా ఆడియోలు కూడా మేము ఎలక్షన్ టైంలో దాన్ని అతన్ని నేను ఇంటర్వ్యూ చేసి మరీ వదిలినా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేసినట్లు మా ఆంధ్రాలో మీడియా సపోర్ట్ చేయదన్న. అదేంటి? అది మరి ఎందుకు? మా ధర్మవరం పట్టిన దరిద్రం ఏందో తెలియదు కానీ ధర్మవరంలో మాత్రం అట్లా, మిగతా ఏరియాలో చేస్తారు. కానీ ఇప్పుడు ధర్మవరంలో ఇప్పుడు బరలక్క కానీ మిగతా ఇండిపెండెంట్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా సపోర్ట్ చేసినారు? కనీసం మేము పోటీ చేస్తున్నట్లు కూడా చూపిలే మాకు మీడియా వాళ్ళు. అంత దరిద్రం అంటే దరిద్రం మాకు అంత ధర్మవరంలో. మీడియాలో అక్కడే పనిచేసానని చెప్పాను. అవును, మరి నేను అదే చెప్తున్నా కదా, ధర్మవరంలో మీడియా వాళ్ళు చూపించనివి దాచిపెట్టాడు, నేను బయటికి తీసుకొస్తా. మీడియా వాళ్ళు చూపించినవన్నీ కూడా మీరు తీసుకొస్తారా? ఓకే. వాళ్ళతో సమానంగానే ఇవ్వాలి. ఎట్లుంటదంటే ఆడ రాజకీయంగా ఇప్పుడు ఎవరన్నా ఒక న్యూస్ తీసుకొచ్చారంటే యాంటీగా కేతిరెడ్డికి, నైట్కి నలుగురు ఇంటికి పోయి మిందికి పోయి కొడతారనమాట. ఒక కేతిరెడ్డి ఒక 100 మందిని గుండాలని సాగుతున్నాడు బయట. అట్లా వాళ్ళు భయపడి రాయలేరు అనమాట. నాకేం భయం? నేనంటేనే భయపడే కేతిరెడ్డి, నాకేం భయం? కేతిరెడ్డిని భయపడతారు. మీ దగ్గర కూడా ఏమైనా గుండాలు ఉన్నారా? మరి నాకేం లేదు, నా ధైర్యమే నా ధైర్యం.
నా ధైర్యమే నా ధైర్యం. మీ ధైర్యం మీ ధైర్యం. ఓకే రైట్. ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పెట్టినాడు, ఆయన నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు నిలబడినా కదా, ఇప్పుడు అన్ని నిలబడుకున్నా కాబట్టి ఎక్కడికి పోయినా ఈ అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ధైర్యంగా నిలబడింది అంటారు జనాలు, లేకపోతే ఎందుకంటారన్న? అదే అదే. మరి ఇంత ఇంత స్ట్రాంగ్ ఇంత ధైర్యంగా ఉన్నారు కదా, మరి ఇప్పుడైనా రాఘవేంద్ర మీకు వచ్చి సపోర్ట్ చేస్తాడని చెప్పని అనుకుంటున్నారా? నేను రాఘవేంద్ర సపోర్ట్ అయితే నేను కోరుకోలేదన్నా. నేను ఒకటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నాదైతే సొసైటీలో చాలా జరుగుతున్నాయి, నాది అయిపోయింది. ప్రతి ఒక్కరు నాకెందుకులే సరేలే అయిపోయిందిలే అని అయిపోతే ఇట్లనే పోతా ఉంటుంది. ఒక్కరన్నా బయటకు వచ్చి ఫైట్ చేస్తే, ఇప్పుడు నేను చేస్తున్నా, రాఘవేంద్రకి పర్టికులర్ పనిష్మెంట్ జరిగితే ఏదో ఒకటి, మిగతా వాళ్ళు ఓ రాఘవేంద్రని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఎట్లా అవ్వాలి, ఆయనలాగా చేస్తే మనకి ఇట్లా అవుతుందిరా గతి, సో రాఘవేంద్ర లాగా మనం చేయకూడదు అనేది జనాల్లో ఒక గుణపాఠం రావాలనే ఉద్దేశంతో నా స్టోరీ నుంచి నేను మొదలు పెట్టినా అన్న, బయట వాళ్ళ నుంచి కాకుండా. ఓకే. మొదలు పెట్టినప్పుడు రాఘవేంద్ర గురించి మీరు ఫస్ట్గా మీరు పాడిన పాట ఏంటో? నేను అదేం చేసిన అంటే, సొసైటీ వల్ల నాకు అప్పుడు ఇబ్బంది కలిగింది. అంటే నా స్టోరీ బయటకు రాగానే కొంచెం అమ్మాయి అంటే నెగిటివిటీ వస్తుంది కదా ఫస్ట్. ఎందుకని అమ్మాయి అంటే నెగిటివిటీ ఎందుకు వస్తుంది? అంటే ఇంట్లో అంటారు కదా పేరెంట్స్, మీరు ఏం చేస్తున్నారు, అమ్మాయి లవ్ స్టోరీలు గివ్ స్టోరీలు అటు పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటారు కదా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా. సొసైటీ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన వీడియో సొసైటీ గురించి, జుమ్చకతో. అది వైరల్ అయింది, 1.6 మిలియన్ వెళ్ళింది స్టార్టింగే. తర్వాత నేను రాఘవేంద్ర మొదలుపెట్టిన. సొసైటీకి ఏం చెప్పారు చెప్పమంటారా? చెప్పండి. జుమ్చక్క జుమ్చక్క జుమ్, జుమ్చక్క జుమ్చక్క జుమ్, అంతేలే అంతేలే సమాజంలో మనుషులంతా అంతేలే, లవ్ ఫెయిల్యూర్ బాధ, లవ్ ఫెయిల్యూర్ బాధ, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, సమాజానికి ఏం తెలుస్తుంది ఈ బాధ, జుమ్చక్క జుమ్చక్క జుమ్ అని వాడిన. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ గాయం లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మీకు మీ లైఫ్లో స్టోరీ లేకపోతే మీకు అర్థం కాదు మా పెయిన్ అనేది. ఓకే, నిజమే కదా. మీకు నిజంగా స్టోరీ ఉంటే మీరు ఆ సిచ్యువేషన్ లో ఫేస్ చేసినది మీకు అర్థం అవుతుంది, మీరు ఏం చేయకపోతే మీకు అర్థం కాదు. అందుకు సొసైటీ గురించి అలా వాడిన, అది అందరికి బాగా రీచ్ అయింది, దాన్ని కొలాబరేషన్ చేసినారు, బాగా ఫాస్ట్ గా వెళ్ళింది అన్న, బాగుంది ఇది అని. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళంతా నేను ఫాలో అయింటారు అనమాట, నా స్టోరీలో వాళ్ళ స్టోరీ వెతుక్కుంటుంటారు. ఓకే, స్టోరీ అంటే కామన్ గా ఉంటుంది అన్ని స్టోరీలో. మరి రాఘవేంద్ర గురించి అప్పుడేం పాడు? రాఘవేంద్ర గురించి జుమ్చక్క జుమ్చక్క జుమ్, రాఘవ రాఘవ నువ్వు తెచ్చిన కాలా పట్టెలు గల్ గల్ అంటుంటే నా గుండె జల్ జల్ అంటుంది, రాఘవ రాఘవ మనం తిన్న పానీపూరి మర్చిపోయావా, రాఘవ రాఘవ మనం అనంతపూర్లో తిరిగిన త్రివేణి థియేటర్ మూవీ మర్చిపోయావా, రాఘవ రాఘవ మనం సాయినగర్లో తిరిగిన రోజులు మర్చిపోయావా, రాఘవ రాఘవ మనం బస్సులో జర్నీ మర్చిపోయావా, రాఘవ రాఘవ నువ్వు నేను ఇద్దరు అటు ఇటు తీసేటప్పుడు చినిపోయిన నోటు ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, రాఘవ రాఘవ అని ఒక్కటే అట్లా చెప్తుంటా అనమాట. సో అప్పుడు రాఘవేంద్రులు ఉంటారు కదన్నా ఐడీస్, వాళ్ళకి ట్యాగులు కొడుతుంటారు అనమాట వాళ్ళు. రాఘవేంద్రకి సోషల్ మీడియా లేదు, సో మిగతా ఉంటారు కదా రాఘవేంద్ర భయపడ్డా, సోషల్ మీడియా అంత నాలెడ్జ్ లేదన్నా, నాలెడ్జ్ లేదు. సోషల్ మీడియా చదువుకున్నాడని చెప్పని అన్నారు కదా, చదువుకున్నాడు కానీ బయట నాలెడ్జ్ లేదు, నాకు లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను బయటకు రాఘవేంద్ర అసలు ఏం చేస్తాడు, వర్క్ ఏం చేస్తాడు? ఎంకామ్ అయిపోయింది నాది, ఎంకామ్ అయిపోయింది. తను ఆడిటర్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇంతకు ముందు, నేను అక్కడే బయట నేను అదే సేమ్ వర్క్ చేస్తా అంటే. తర్వాత ఇప్పుడు జాబ్ వేరేది మారినాడు అన్నారు, తెలియదు ఇంకా. ఓకే, మరి మీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా జాబ్ ఇప్పించచ్చు రాఘవేంద్ర? వస్తే ఎందుకున్నా నేను పిఏ పోస్ట్ ఇచ్చేస్తా, నెక్స్ట్ సర్పంచ్ అయితే. నెక్స్ట్ సర్పంచా? ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఇప్పుడు రైట్, అంటే మీకు ఎన్ని ఓట్ల వరకు వచ్చినాయి? 184 వచ్చాయన్న. 184 వచ్చినాయి. ఓకే, చాలా గ్రేటే కదన్న. లాస్ట్ 2029 లో ట్రూ కోట్స్ ఖర్చు పెట్టి 200 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు 2019 లో 2 కోట్లు ఖర్చు పెట్టిన అతను ఉన్నాడు, అతనికి వచ్చిన ఓట్లు 200. 2 కోట్లు ఎక్కడ 200? మీరు ఎంత ఖర్చు పెట్టారు? నేను అసలు ఒక్క నోటికి నోటే ఇవ్వలేదు. మీ దగ్గర ఆల్రెడీ మీరు కూడా కొన్ని ల్యాండ్స్ అయ్యి కూడా మీ ఇంటి చుట్టుపక్కల కబ్జా చేశారని చెప్పాను. అవునా, నాకు 100 కోట్లు ఉంది. మీ ఛానల్ కూడా కొంచెం రాసిస్తాలే అన్న, తీసుకోండి. అంటే అని వినిపించింది, ఎందుకంటే ఎలక్షన్ లో నిలబడుతుంది, పోటీ చేస్తుంది, డబ్బు ఎలక్షన్ లో కూడా నా దగ్గర డబ్బు లేదన్న. నా గోల్డ్ మంగళ చైన్ గోల్డ్ అది లాస్ట్ లో ఇష్టపడి కొనుక్కునేది నేను రాఘవేంద్ర. అంటే నాదే అమౌంట్ అయినా తను సెలెక్ట్ చేసినాడు అది ఫైనల్లో. సో అది దాన్ని నేను జనాల కోసం పణంగా పెట్టి లోన్ పెట్టి తెచ్చుకున్నా. అంటే అందరూ గూగుల్ పే ఫోన్ పే పెడతారేమో అని అంటుంటారు కదా, అంటే బరలక్క పెట్టినట్లు నేను పెట్టాను, నేను సొంతంగా నిలబడతాను అన్నానా. అట్లనే గోల్డ్ చైన్ పెట్టినా. వీళ్ళు ఏం చేసినారంటే ఎట్లయినా కేతిరెడ్డి వాళ్ళు ఇది ఆపాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టేయాలి అమ్మాయితో అన్నట్టు నా పైన ఫేక్ ఎలిగేషన్తో నన్ను కొట్టి అదే టైంని కాపీ కొట్టి
ఆధార్ కార్డులు దొంగలిచ్చి ఏఎస్ఐ దొంగలిచ్చినాడు, ఇంటికి వచ్చి నీ కేసు మీద అమ్మ అంటే ఇచ్చినాం మాకు గుర్తులేక. అట్లా నా పైన కేసు పెట్టి నన్ను నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ లేకుండా పెట్టారు. దాన్ని నేను ఎలక్షన్ టైంలో కూడా నాకు రాజేష్ సార్ మీకు తెలుసు కదా హైదరాబాద్, ఆయన తక్కువ డబ్బులతో మినిమం దాన్ని తీసుకొని నాకు బెయిల్ తెచ్చినాడు నాకు మా అమ్మకి. ఇంకా దానికి కోర్టు ఖర్చులు అక్కడ ఇక్కడ దీనికి సగం డబ్బులు అయిపోయినా నాకు. ఎలక్షన్ మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఎలక్షన్ మొత్తం 1,00,000 దాకా వచ్చింది. 1,00,000 రూపాయలు. మళ్ళీ నేనేం చేసిన, మనము అందరూ అనుకుంటారు కానీ 10,000తో నామినేషన్ వేయచ్చు అనుకుంటారు. 10,000 అయ్యేది నామినేషన్కి. పైన జిరాక్స్లు అంట, పైన 10 మంది ఉంటారు, వాళ్ళని మెయింటైన్ చేయాలా, వాళ్ళకి ఛార్జెస్. తర్వాత నేను ఒక 20 విలేజెస్ కవర్ చేసిన. అంటే డైరెక్ట్ నేనే వెళ్ళి ఆటోలు రావాలన్నా భయపడుతున్నా కానీ నేను ఒక ఆటో పట్టుకొని సొంతంగా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతి ఊరికి నేనే విజిట్ చేసి. కార్యకర్తలు ఎవరు లేరు మీ వెనకాల? ఒక రాఘవేంద్ర వాళ్ళ ఊరికి కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చారన్న, 30 మంది వచ్చారు. రాఘవేంద్ర పంపించుంటారు నాకు లేదు. అంటే ఆ ఊర్లో పిఏతో నేను ఛాలెంజ్ చేసిన అనమాట. అంటే ఆడ ఒక పాల డైరీ ఉందనమాట. నాకు అక్కడ ఉండే, అంటే నేను అక్కడికి వెళ్ళినది రాఘవేంద్ర కోసం కాదు, అందరూ అనుకుంటారు. అక్కడ పాల డైరీ ఇష్యూస్ ఉందన్నమాట. అంటే డైరీలో ఏమంటే సండే కూడా పని చేయించుకుంటారు, వాళ్ళకి పిఎఫ్లు అవి రావంట, అలవెన్సెస్ రావంట. సో ఇది మా ప్రాబ్లం, వచ్చి ఇక్కడ ప్రచారం చేయమ్మా అంటే నేను వెళ్ళిన అనమాట. నాకు ఎవరు తోడలేదని ప్రచారాలు నిలబెట్టినా. అట్లాంటి సిచ్యువేషన్లో కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజేష్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ నరసింహ అన్న అనే అతను కాల్ చేశాడు, ఏమమ్మా ప్రచారాలు చేయాలంటే నాకు ఇది పరిస్థితి అన్న అంటే, అన్న డబ్బులతో కాన్వాయ్ పెట్టి అన్న సొంతంగా 30 మందిని తీసుకొచ్చి నన్ను ఇంటింటికి గడప గడప రాఘవేంద్ర ఊర్లో తొక్కించినారు వాళ్ళు. తర్వాత నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ విలేజ్ని నేను కూడా ప్రచారం నా తరపు నుంచి, అక్కడ మా ఫాలోవర్స్ ఉంటారు కదా అట్లా చేసిన. అన్నకి రాఘవేంద్ర దగ్గరికి ఓటు వేయమని అడిగారా? వాళ్ళ ఇంటికి ఒక్కటే వెళ్ళాలి, అన్ని ఊరంతా వెళ్ళలేదు అన్న. బాగుండదు మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఎలక్షన్ టైంలో ముందే, ఎందుకనేసి మనం వెళ్ళినది ఎలక్షన్ పర్పస్ కదా. సో ఎలక్షన్ పర్పస్ రాఘవేంద్ర ఓటు ఉంటదిగా. కానీ ఆ ఊర్లో పిఏ ఉన్నాడు, కేతిరెడ్డి పిఏ ఆ ఊరే. కానీ పిఏ ఉన్న వాళ్ళకి వాటర్ సోర్సెస్ ప్రాబ్లం ఉంది. అంతమందికి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా భయపడకుండా, నువ్వు మా ఊరు కోడలివి ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ట్యాంక్ కట్టించే పని నువ్వు చూడు అని చెప్పినారు ఆ ఊరిలో. అంటే గ్రేటే కదా నాకు చెప్పినారంటే. రెస్పాండ్ ఉంది ఆ ఊర్లో కోడలుగా, సరే కట్టిస్తాను. రీసెంట్ గా దాని మీద వీడియోలు కూడా చేసిన. నెక్స్ట్ ఆ ఊరికి అయితే ట్యాంక్ తెప్పించే బాధ్యత అదేనా. అందుకే ఆ ఊరిని సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆ ఊరికే సర్పంచ్ గా పోటీ, అక్కడ ఇక్కడ మా ఊరు వేస్తాను, ఏదో ఒకటి గెలిచినా అంటే 2 దాంట్లోకి వర్క్ చేస్తాను. ఒకవేళ రెండిట్లో గెలిస్తే ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోవాలి, ఇంకా అట్లా ఏదో ఒకటి విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా ఏది గెలిచినా నాకు నో ప్రాబ్లం అన్న, ఈ అదృష్టమే నాకు. ఏదైనా ఫస్ట్ నేను ఈ సోషల్ మీడియా దొక్కడం రావడం ఫస్ట్ లింగారెడ్డిపల్లి నుంచి స్టార్ట్ చేసిన, రాఘవేంద్ర వాళ్ళ ఊరు నుంచి. సో అది నాకు లక్కీ అనమాట. ఇప్పుడు తాడేపల్లి జగన్ గారు ఎట్లా తీసుకుంటారో నేను లింగారెడ్డిపల్లి తీసుకుంటాను అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట అన్న. అందుకని సర్పంచ్ అక్కడ నుంచి వద్దాం అనుకుంటాను. ఓకే, మరి ఇప్పుడు సర్పంచ్ సంబంధించిన పనులు ఏమైనా మొదలు పెట్టారా? ఆల్రెడీ పెట్టిన, ఊర్లో వాటర్ సోర్స్ ఉన్నాయి. రీసెంట్ గా రోడ్డు ప్రాబ్లం ఉండే, హైవేలు వేస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఏం చేసుకుంటారులే అన్నట్ల. నేను ఫస్ట్ అడిగినా వేయండి రోడ్డు అని, పట్టించుకోలేదు. నాకు ఈ ఎలక్షన్ టైంలో చేసినది గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళి పలానా చోట ఇలా ఇబ్బంది అంటే వాటర్ వచ్చి కొట్టకపోయింది అన్న, మట్టి అంతా ఆటోలో ఫ్లో ఉండడం వల్ల ఎక్కలేకపోతే ఇది పరిస్థితి ఇలా ఉంది, ఇలా మీదే ప్రాబ్లం అయితే మీదని పెట్టిన. 1 వీక్కి స్పందించి నిన్న మొన్న వేసినారు, రోడ్డు కూడా వేసారు. రైట్, ఈ లైఫ్ జర్నీ మొత్తంలో మీకు, మీ జీవితంలో మీకు ఎందుకురా నేను ఇట్లా చేశాను అని చెప్పని బాధపడిన రోజు ఏంటి? ఎలక్షన్ టైంలో అనిపించింది అన్న. ఎందుకని? కొట్టినారు, కొట్టి దెబ్బలు తగిలినాయి, కేసులు పెట్టినారు, తిట్టినారు, మా ఇంట్లో వాళ్ళని బెదిరించినారు. అంటే ఇప్పుడు నేను రాఘవేంద్ర మీద ఫైట్ చేస్తుంటే నాకు రాఘవేంద్రకి జరుగుతుంది ఫైట్, మిగతా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే డబ్బుల కోసం తీసుకో అనే వాళ్ళు ఉంటారు కానీ డైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళు లేరు అనమాట. ఈ ఎలక్షన్ రావడం వల్ల ఫ్యామిలీని రిస్క్లో పెట్టినానని అనిపించింది అన్న నేను. ఓకే, మా అన్న వాళ్ళు 2 అక్కలు 2 వాళ్ళు కూడా నా దగ్గర రాని పరిస్థితి ఎలక్షన్ టైంలో. వాళ్ళు భయస్తులు, ఇప్పుడు టౌన్లో ఉంటారు, ధర్మవరం సెంటర్లో ఉంటారు వాళ్ళు. అంటే టకాని వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని వాళ్ళకి భయం, చాలా భయం అనమాట. అట్లాంటి టైంలో నేను ఫ్యామిలీని రిస్క్ పెట్టినానేమో అనిపించింది. ఇప్పుడు నాకు చిటికలో అయినట్లు, జుంచక అయినట్లు ఇప్పుడు ఈజీ అయిపోయింది పాలిటిక్స్ అనేది. ఇప్పుడు ఏమొచ్చినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నా అనమాట, అలవాటు అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పటి వరకు ఏం లేదన్నా. ఏమైనా వీడియోస్ వెళ్ళాయి, మీరు ఏమైనా కలుద్దాం అని చెప్పని ఏమైనా మీకు ఉందా? వాళ్ళు అట్లా ఏం లేదు కానీ ఇప్పుడు ఉండేది మాకు బీజేపీ మా ఏరియాలో, ఎన్డీ కుటుంబం.
ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను ఇప్పటివరకు కలవలేదు. సింపుల్గా ఇన్స్టాగ్రామ్ ఉంది కదన్న, ఫేస్బుక్ మనం అప్లోడ్ చేసి ట్యాగ్ పెడితే ఆయనకి వెళ్ళిపోతాయి నోటిఫికేషన్. సో అట్లా ఫంక్షన్ ఒక ఆమెకి వైసీపీ అని తీసేశారంట, చాలా ముసలావిడ. ఆమె తీసుకొచ్చి మండల ఆఫీస్ ఎదురుగా కూర్చోపెట్టి ధర్నా చేయించారనమాట. సో ఆ దూరం వెళ్ళేదానికి టైం వేస్ట్ అవుతుంది అనేసి వీడియో తీసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. అతనికి ట్యాగ్ చేసిన అనమాట. పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జ్ కదా, అతనికి సత్యకుమార్ ఎమ్మెల్యే గారికి పెట్టిన, ఇచ్చినారు ఆమెకి. అప్పుడు ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చేసినారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, రైట్. సోషల్ మీడియాని బాగా వాడుతున్నాను అంతే. అదే బాగా వాడుతున్నారు. రైట్. ఇప్పుడు మీకు బాగా పాలిటిక్స్లో బాగా ఇష్టమైన నాయకులు ఎవరు? ఇప్పుడు ఇన్స్పిరేషన్ కంటే ఎట్లా తీసుకుంటానంటే, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయి 3సారి అత్యధిక మెజారిటీతో గెలిచారు కదా. ఇంకో లోకల్గా అంటే శ్రీరామ్ గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఈ రాజకీయాల వల్ల చనిపోయారు, వాళ్ళ మదర్ కూడా రాప్తాడ్ నుంచి వస్తుంది. సో నేను ఇట్లా లీడర్గా అయితే వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. అంటే ఓడిపోయినా మళ్ళీ పోటీ చేసినా మనకు విజయం వస్తుందని పవన్ కళ్యాణ్ గారిని. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా జనాల కోసం ఉండాలనేది శ్రీరామ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంది పొలిటికల్ పరంగా. రైట్. సినిమాలు చూస్తారా మీరు? పెద్దగా చూడను. ఇద్దరు మేము కలిసినప్పుడు కొన్ని అల్లు అర్జున్ సినిమాలు చూస్తా ఉంటాం. ఎందుకని అల్లు అర్జున్ అంటే మా ఇద్దరు ఫేవరెట్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ మీద ఎప్పుడైనా పాడారా? అల్లు అర్జున్ మీద వాళ్ళ సమంత మీద అయితే పాడినాను. సమంత మీద అది బాగా ట్రెండ్ అయింది. అంటే ఏంటంటే అది స్టోరీ ఏమంటే వాళ్ళ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ 10 years. వాళ్ళది మాది 1 month గ్యాప్ విడిపోవడం. సేమ్ నా సెప్టెంబర్లో విడిపోయినా ఆమె అక్టోబర్లో విడిపోయింది. సో నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు, అటు ఆయన తీసుకుంటున్నాడు. అట్లా ఒకటి ఆమెను ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు ఒకటే ఉమెన్గా బాగా పోరాడుతుంది కాబట్టి అట్లా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అట్లా పాడినా అనమాట. అది చాలా వెళ్ళిపోయింది వైరల్ బాగా. జుంచక్క జుంచక్క జుమ్ జుంచక్క జుంచక్క జుమ్. సమంత సమంత నా అందమైన సమంత, సమంత సమంత నువ్వే నా ఇన్స్పిరేషన్ సమంత, సమంత సమంత నీ స్టోరీ నా స్టోరీ ఒకటే సమంత, సమంత సమంత నీ లవ్ స్టోరీ 10 years నా లవ్ స్టోరీ 10 years సమంత, సమంత సమంత నీ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ 1 నెల మాత్రమే వెనకబాటు సమంత, సమంత సమంత నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటా సమంత, సమంత సమంత నిన్ను నాగ చైతన్య మోసం చేశాడు సమంత, నన్ను రాఘవేంద్ర మోసం చేసినాడు సమంత, సమంత సమంత. అది ఫుల్ వైరల్ అయిన 10 million